ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీయా కాదా? ఈ అంశం చుట్టూ రాష్ట్రంలో కాదు దేశంలో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఇది పెద్ద చర్చ సాగుతుంది ప్రస్తుతం. సో గతంలో కూడా చాలాసార్లు జరిగింది. కానీ ప్రస్తుతం తాజాగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆయన మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ, ఆయన పుట్టుకతో బీసీ కాదు అని ఆరోపణ చేయడం జరిగింది. మోదీ బీసీ అయితే సంతోషమే బీసీలందరికీ. మరి బీసీ అయితే బీసీల విషయంలో కొద్దో గొప్ప పక్షపాతం ఉంటుంది కదా, బీసీలకు మేలు చేయాలని ఉంటుంది కదా. మరి నిజంగా ఈ 10 ఏళ్ళు అయిపోయింది, 11వ ఏడు అంటే మొత్తం థర్డ్ టైంలో కూడా పీఎంగా కొనసాగుతున్నారు. మరి ఈ 10 ఏళ్ల కాలంలో మోదీ బీసీలకు అనుకూలంగా చేశారా, వ్యతిరేకంగా చేశారా? గుండె మీద చేసుకొని చెప్పుకుందాం. వ్యతిరేకంగా చేశారు. అసలు ప్రైమ్ మినిస్టర్ కాకముందే 1990స్లో మండల్ కమిషన్ రిపోర్టుకు వ్యతిరేకంగా అద్వానీ రథయాత్ర చేపడితే దాంట్లో పార్టిసిపేట్ చేసింది మోదీ. అంటే బీసీలకు వ్యతిరేకమైన ఉద్యమంలో. సో ఒక బీసీ అట్లా చేయలేడు. సో ఓకే, అది బీసీ కాలేదు కాబట్టి అప్పటికి ఓకే, దెన్ ఓకే. 2000 సంవత్సరం తర్వాత బీసీ అయ్యారు. సరే, 2014లో ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. నెక్స్ట్ 2019లో సెకండ్ టైం ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సెకండ్ టైం ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎకానమికల్ వీకర్ సెక్షన్ పెట్టారు. ఎవరి కోసం? ఆధిపత్య కులాల కోసం. సో మరి బీసీ రిజర్వేషన్లు పెంచాలనే పోరాటాలు ఇంకా ఉన్నాయి. మండల్ కమిషన్ రిపోర్టు ప్రకారం కూడా చాలా తక్కువ రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ కూడా ఉంది. కానీ ఒక బీసీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకుంటున్నాం మోదీ. మరి బీసీల రిజర్వేషన్లు పెంచకపోగా బీసీలకు వ్యతిరేకంగా ఈడబ్ల్యూఎస్ పెట్టారు. ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలకు ఎట్లా నష్టం అయ్యాయంటే, ఒక సివిల్స్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో, సివిల్స్ విషయంలో కూడా ఈడబ్ల్యూఎస్ కోటాకు తక్కువ మార్కులతో సెలెక్ట్ అయ్యారు. బీసీలు ఎక్కువ మార్కులు, అంటే ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళ కంటే కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే 95 మార్కులు బీసీలకు రావాల్సింది, కానీ 75% మార్కులకు వస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఇందులో సివిల్స్ లాంటి పోస్టులు కూడా తీవ్రంగా నష్టపోయారు వందల సంఖ్యలో. అంటే ఒక బీసీ ప్రైమ్ మినిస్టర్ అయితే బీసీలకు అన్యాయం చేస్తారా? ఇది క్లియర్ కట్ పిక్చర్. రెండో విషయం, ఆయన బీసీ అని బీజేపీ నాయకులు చెప్పుకుంటారు. మరి బీసీ అయితే ఈ దేశంలో బీసీల జనాభా ఎక్కువ కదా, బీసీ జనాభా లెక్కలు కనుక పెడితే ఆ దామాష ప్రకారం వాళ్ళకి హక్కులు రావాల్సి ఉంటుంది. ఒక బీసీ ఏం చేయాలి? కులగణన చేపట్టి బీసీల జనాభా ఏంటో తెలుసుకొని దాని ప్రకారం అన్ని హక్కులు కల్పించాలి. రిజర్వేషన్, విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలి. కానీ కులగణన విషయంలో ఆయన వ్యతిరేకిస్తారు ఎందుకు? రాహుల్ గాంధీ కులగణన చేపట్టాలి అంటే ఆయన తుకుడే గ్యాంగ్, అంటే ఈయన దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాడు, ఈయన హర్బన్ నక్సల్ అని విమర్శిస్తారు. సరే, ఆయన హర్బన్ నక్సలా, ఆయన దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని పక్కన పెడితే మరి మీరు చేయొచ్చు కదా, మీరు చేయరు. అంటే కులగణన చేపట్టరు, బీసీలకు వ్యతిరేకంగా ఈడబ్ల్యూఎస్ పెడతారు, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వరు. మరి ఎట్లా బీసీ అవుతారు? బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు కదా. మరి బీసీలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఏమని? మోదీ నిజంగా బీసీయా, మనకు అన్యాయం చేశారా, మనకు వ్యతిరేకం చేశారా? ఇది ఆలోచించాలి.